విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. అతిమాత్ర ప్రతిభా సమన్వితుడు అతిమాత్ర ప్రతిభా సమన్వితుడు నిత్యానంద సంధాత సద్గతి శిష్యాళికి ప్రోధి చేయగల విద్యాభోగి ఆర్షేయ సంస్కృతి సంపత్తికి పట్టుగొమ్మ కనవొచ్చన్ భావవీధిన్ నమస్కృతిమై మృక్కెదను ఎక్కిరాలకులజున్ శ్రీకృష్ణమాచార్యునికి నమస్కృతిమై మృక్కెదమెక్కిరాలకులజున్ శ్రీకృష్ణమాచార్యునికి. చేతమునందు మార్దవము చేతలహో మహిమాన్వితములే వాతెర విప్పెనా మధువు వైద్యము కాదు అమృతాభిషేకమే పోతలు పోసినట్లగుట పోవును పో భవరోగమెల్ల అయ్యా తడనంత కృష్ణుడు మహాత్ముడు వానికి నా నమస్కృతుల్. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. అందరిలో ప్రకాశిస్తున్నటువంటి మాస్టర్ గారి స్వరూపానికి మున్ముందుగా శతాధిక వందనలు సమర్పిస్తూ, ఈవేళ అనుకోని ప్రత్యేక పరిస్థితులలో కొంచెం ఎక్కువసేపే మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో నాకేం తోచనప్పుడు చేసే పని ఒకటే. ఆ సమయం ఏమి సమయం అంటే ప్రార్థన కాగానే వేదికపై గురువుల యొక్క ప్రసంగం విన్నా. ఈవేళ 11 నుండి 12 వరకు చెప్పాలి అన్నారు మధుసూదన్ రావు గారు నెల క్రితమే. తప్పకుండా అండి, ఏం చెప్తాను అనేటువంటి మాట వస్తే ప్రమాదం. అదే చెప్పారు పొద్దున అనంతబాబు కూడా చెప్తూ. వారి యొక్క ప్రసంగం ఎటువైపు దేన్ని చుట్టూ తిరిగిందంటే ఒక మాట అన్నారు మధ్యలో, ఆ వేణువులో ఏముంది, కృష్ణ పరమాత్మ యొక్క అధర అమృతాన్ని నిరంతరం కురోలుతుంటుంది. మేము ఎప్పుడు కూడా రసభక్తిలో ఎప్పుడు కృష్ణుని కొలుస్తూ తిరుగుతుంటాం, కానీ ఆయనకు అత్యంత సమీపంలోకి ఆ పెదవుల వద్దకు వెళ్ళలేం కదా మేము. ఆ భాగ్యం ఒక్క వేణువుకే ఉంది. ఆ వేణువు యొక్క వైభవం ఏంటి, ఎందుకు దానికి ఒక గొప్పతనం అని చెప్పేసి గోపికలు ఆరాటంగా కొన్నాళ్ళు చూశారట. కుదరలే అందులో ఏముందో గమనించడానికి. ఏదో ఒకరోజు అవకాశం వచ్చిందట, దొంగ చోటగా వెళ్ళి చూశారు. చూస్తే వేణువులు ఏం కనపట్టాలే. అరే ఏమీ లేదేంటి అంటే, ఆ ఏమీ లేకపోవటమే వేణువు యొక్క గొప్పతనం. అదే కృష్ణ పరమాత్మ యొక్క పెదవుల దగ్గర ఉండటానికి అవకాశం ఇచ్చింది అని అన్నారు. అంటే మానవుడు కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా వేణుమాధవ్ గారు మాస్టర్ గారు చెప్పారంటూ అన్నారు ఒక మాట. ఈ భాగవతంలో ఉన్న ఒక అంశం చెప్పేటప్పుడు వస్తుంది, మనము గ్రహస్థితి నాకు బాగుందా లేదా అన్నదానికంటే ప్రస్తుతం మనము క్రితం జన్మలలో కానీ గతంలో మనం చేసిన కర్మల యొక్క ఫలితాలను అనుభవించవలసిన పరిస్థితి వస్తే అనుభవించడానికి తగినటువంటి పరిపాలకులు మనల్ని అనుభవింపచేసేవాళ్ళు గ్రహాలు అని. అటువంటి గ్రహాల యొక్క స్థితి మొత్తాన్ని కూడా క్రమబద్ధీకరించి మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలు అనేటువంటి బరువులను తొలగించి వేణువులాగా మనం కూడా ఎటువంటి అహంకార మమకారాలు లేనటువంటి తేలికబడినటువంటి హృదయంతో పరమాత్మ దగ్గరికి చేరు అవ్వాలి అంటే నిరంతరము కూడా నువ్వు భాగవతమే చదువు, భాగవతమే చెప్పు అని చెప్పి మాస్టర్ గారు నాకు అంటుంటారు, ఎప్పుడు అంటుంటారు. నేను అనేక చోట్ల ఏదో సుందరకాండ మొన్ననే ఒక వారం క్రితమే చెప్పొచ్చే 7 రోజులు, కానీ గురు పూజల వేదిక అనగానే భాగవతమే అనిపిస్తుంది, ఎందుకంటే మాస్టర్ గారు ఆదేశం అది. అయితే ఆ భాగవతంలో
ఒక చిన్ని కృష్ణలీల, చిన్ని కృష్ణలీల. ఆ లీల చెప్పుకునే సమయం దానికంటే ముందుగా ఒక పద్యం అంట, అవకాశం సమయం గనక పర్మిట్ చేస్తే ఆ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని చెప్పుకుందాం. తనువును నంటిన ధరణి పరాగంబు పూచిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగలు సంగడిగా నిత్తునుకగాగా ఫాలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నము కమనీయమగు మెడకప్పుగాగా హారవల్లులురగ హారవల్లుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు అంటారు పోతన గారు భాగవతంలో దశమ స్కంధంలో. అయితే ఇక్కడికి వచ్చే ముందు కొద్దిసేపటి క్రితమే అనంతబాబు నాకు ఒక పేపర్ ఇచ్చారు. దాంట్లో మాస్టర్ సివివి గారి గురించి మన పరమ గురువులు, మన గురువు గారు అనంతకృష్ణ గురువు గారు, మన పరమ గురువు ఇక్రాల కృష్ణమాచార్యుల వారు, పరమేష్టి గురువు సివివి గారు. ఆ పరమేష్టి గురువు గురించి పరమ గురువు ఈకే గారు చెప్పినటువంటిది, మాస్టర్ సివివి మనకిచ్చిన యోగ మార్గం అందలి ప్రత్యేకత ఏమి, అన్ని మంత్రముల కన్నా గొప్ప మంత్రం ఇచ్చుట కాదట, అన్ని మంత్రములలో ఉన్న మంత్రం ఇచ్చుటట, అది ఇచ్చారు. అన్ని మంత్రములలో అంటే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుర్మానవా శుభం అనగానే భీష్ముడు ఏమన్నాడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. ఏ దేవతను మనం ప్రార్థించాలి బాగుపడాలంటే? ఏ దేవత? అన్ని దేవతలు తానైన దేవుడు ఎవరు? డివైన్ యూనిటీ, అది ఒక్కటే. బట్ గాడ్స్ ఆర్ మెనీ, డివినిటీ ఈజ్ వన్. దివ్యత్వం ఒకటి. ఆ దివ్యత్వమే అనేక మంది దేవతల రూపంలో మన సనాతన ధర్మంలో మనచే అర్చించబడుతుంది, ఆరాధించబడుతుంది, ఉపాసన చేయబడుతుంది. ఆ విధంగా అన్ని మంత్రములలో ఉన్న మంత్రాన్ని ఇచ్చారు. మార్గము కష్టతరమని నిరూపించుట కాక సర్వ సులభముగా చేసి సంసిద్ధపరిచారు. కొత్త శాస్త్రమును సాధించి చెచ్చుట కాదట, అన్ని శాస్త్రములను దర్శించువాడుగా జీవుని తయారు చేశారు. ఆకాశమునకు మనకు సంధానముగా ఇంటి ద్వారబంధం ఉన్నట్టుగా పరబ్రహ్మమునకు మనకు ద్వారబంధంగా సివివి మాస్టర్ గారు ఉన్నారు. మనకేమి కావలసిన కూడా ఇచ్చువారు గాక మనకేమీను అక్కరలేని స్థితిలో తనయందు నిలుపుకొని వారుగా ఉన్నారు. చూడండి, దీంట్లో ఉన్న అంతరార్థం, మనకేమి అక్కర్లేదనే స్థితి మనకు కావాలి. ఏముంది, ప్రహ్లాదుడు నృసింహస్వామి ఆవిర్భవించడంగానే అందరూ భయపడ్డారు. ప్రహ్లాదుని వెళ్తావా అన్నారు బ్రహ్మగారు. వెళ్తా అన్నారు. లక్ష్మీదేవిని అడిగితే ఏమంది, అమ్మో నేను వెళ్ళలేను, మా స్వామి అంత ఉగ్రంగా ఎప్పుడు లేరు. నిజంగా లక్ష్మీదేవి వెళ్ళలేదా అండి? తన భక్తుడి యొక్క వైభవాన్ని లోకానికి చాటడానికి నేను వెళ్ళలేను అనగానే బ్రహ్మగారు, నాయన నువ్వు వెళ్తావా ప్రహ్లాద అంటే వెళ్తానని, స్వామి మీరంటే నాకేం భయం అని చెప్పండి, సంసారం అంటే భయం కానీ అన్నాడు. అని ఏదైనా ఒక కోరిక కోరుకోని ఆయన ప్రహ్లాద అంటే, స్వామి ఏ కోరిక కూడా పుట్టనటువంటి మానసిక స్థితి అనే కోరిక నాకు ఇవ్వన్నాడు. అంటే అర్థం ఏ కోరిక? ఇదే కదండి ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది. అంటే మాస్టర్ గారు చెప్పినటువంటి ఆ పరమ వాక్యం ఏదైతే ఉందో అదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మనకేమీను అక్కరలేని స్థితి యందు తన యందు నిలుపుకుని వారుగా ఉన్నారు. తనకు తెలిసిన దానిని ఇతరులకు చెప్పుట, తనకున్న దానిని ఇతరులకు పంచుట అని బుద్ధి గల చోట ఎల్లా తాను ఉన్నారు. అట్టి శిష్యులు ఉండక వారిలో నిరంతరము తాను ఉండుటయే ఆ శిష్యుల పరిపూర్ణతగా తనను తాను సమర్పించుకొనిన వారు సివివి. తనను తాను సమర్పించుకొనిన వానికే ఆయన సాన్నిధ్యం లభిస్తుంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం ఇవన్నీ అయిపోయినాయి. మన గురు పూజల యొక్క ప్రత్యేకత. ఈ గురు పూజలో ఇన్ని ఆధ్యాత్మిక ప్రసంగాలు, గురువు గారి యొక్క అనుగ్రహ భాషణం ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి? చిట్ట చివరిది ఆత్మ నివేదనం 8వది 9వది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నారే.
తనను తాను సమర్పించుకునేటువంటి సమర్పణ భావం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే గీతలో చెప్పారు. అంటే సర్వసమర్పణ భావంతో మనం గనక ఆ వారిని గురువుని గనక పరమగురువుని సమీపిస్తే మనకు కలిగేది జ్ఞానం. అప్పటి వరకు కూడా నేను దాసుణ్ణి, నువ్వు గురువు, నేను దాసుణ్ణి, నువ్వు భగవంతుడు, నేను సేవకుణ్ణి, నువ్వు రాజు. కానీ ఒక్కసారి పరమభక్తితో కనుక అనన్యభక్తితో ఆ వారిని సమీపిస్తే చిట్ట చివరికి నేనే నువ్వు, నువ్వే ఆయనే నేను అనేటువంటి జ్ఞాన స్థితికి తీసుకొస్తా అన్నారు కృష్ణ పరమాత్మ. అదే స్థితి ఇందులో కూడా చూపిస్తూ ఆ రకంగా తనను తాను సమర్పించుకొనిన వానికే ఆయన సాన్నిధ్యం లభించును, వీలైనంత వరకును దానిని పొందుటయే సాధన. పొద్దున బాబు చెప్పినటువంటి మాటలు కూడా ప్రతి చోట అదే గోచరించింది. ఈ సాధకులందరూ ఆయన యొక్క సాన్నిధ్యంను నిరంతరం పొందురుగాక అని చెప్పి సివివి గారి యొక్క తత్వం గురించి చెబుతూ సివివి గారి యొక్క వైభవం గురించి మాస్టర్ ఈకే గారు అతి తక్కువలో చెప్పిన మాట ఇది. తక్కువ మాటలలో ఇక ఒక ఉన్న సమయం బట్టి చెప్పాలంటే ఒకనాడు యశోదమ్మ తన చిన్ని బాలుడు బాలకృష్ణుడికి పాలు త్రాగిద్దామని చెప్పి ఒడిలో కూర్చోబెట్టుకొని పాలు పడుతూ స్తన్యం ఇస్తూ ఆ కృష్ణుడి గురించిన కీర్తనలే గానం చేస్తున్నదట అమ్మ. ఏ పిల్లవాడైతే తన ఒడిలో ఉన్నాడో ఆ పిల్లవాడి గురించిన గానమే చేస్తూ తాదాత్మ్యం చెందింది అమ్మ. ఒక్కసారిగా వంటింట్లో పొయ్యి మీద పాలు, కుండలో ఉన్న పాలు పొంగి నేలపాలు అవుతాయేమో అన్నట్టుగా గమనించి ఆ పాలను చల్లార్చి వద్దామని పాపం పాలు త్రాగుతున్నటువంటి బాలకృష్ణుని ప్రక్కన కూర్చోబెట్టిందండి. పీట మీద వెళ్ళింది, పాలు చల్లబరిచింది, దింపింది, వచ్చింది ఇవతలకి. రాగానే బాలకృష్ణుడు లేడు కదా, మొత్తం పెరుగుకుండా వెన్నకుండాని ఒక రాయి తీసుకొని ముక్కలుగా పగలగొట్టి చెల్లా చెదురు చేశాడు. అక్కడ చూసింది యశోదమ్మ. ఏంటి వీడి యొక్క తుంటరి పనులు ఇట్లా చేస్తున్నాడు అని అనుకుంది. వెంటనే ఆ పెరుగులో కొంత భాగం తిన్నాడు కోపంతో. పాలిస్తూ మధ్యలో నాకు పూర్తిగా ఇవ్వకుండా నన్ను ప్రక్కన పెట్టిపోయి వంటింట్లోకి వెళ్తుందా మా అమ్మ అని కోపంతో ఈ పని చేశాడు. వెన్న తిన్నాడు, కొంత పెరుగు తిన్నాడు. ఏడి బాలకృష్ణుడు లేడు. వెతుకుతుంది అమ్మ, ఎక్కడ వెతికినా లేడు. ఆ పక్క ఇళ్ళకి వెతికింది. ఒక్క చోట ఒక ఇంట్లో ఉట్టి మీద పెరుగు కుండ ఉంటే ఆ పెరుగు కుండ అందల. దాని ప్రక్కనే ఉన్నటువంటి వెన్న కుండ ఒకటి అందుకుందామంటే అది కూడా అందకపోతే ఒక రోటిని తిరగవేసి దాని మీదకు ఎక్కి నిలబడి అందులో ఉన్న వెన్న తీసి కోతికి తినిపిస్తున్నాడట బాలకృష్ణుడు. అంటే కోతికి వెన్నపూస తినిపిస్తూ కనిపించిన బాలకృష్ణుని పోతన గారు వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరగవేసి ఎక్కి ఉట్టి మీద వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుగనియే అంటారు. ఆ రకమైనటువంటి బాలకృష్ణుని చూసింది అమ్మ. చూసి వెంటనే ఒక బెత్తం పట్టుకుందట. అరే బాలకృష్ణ, నీకు బాగా పొగరెక్కిందిరా, నీకు గారాభం ఎక్కువైంది, నువ్వు ఏంటి రోజు రోజుకి కూడా నీ తుంటరి పనులు ఎక్కువ అవుతుంది, అల్లరి ఎక్కువ అవుతుందని కని చేతన్ సెల్లగోల పట్టి కొనుచున్ కానిమ్మురా అనుచు. ఒక్కసారి అయిపోయింది ఇవాళతో నీ యొక్క అల్లరి చేష్టలకు ఇక తుదివాక్యం పలుకుతున్నా, బెత్తంతో నేను శిక్షిస్తే తప్ప నువ్వు మారవు, నీకెంత చెప్పినా వింటలేదు, నీ ఆగడాలు ఎక్కువైనాయి అని చెప్పి నీకు భయభ్రాంతి ఏమీ లేదు, నిన్ను ఎవరు చిక్కబట్టుకోలేరు, నిన్ను ఎవరికి చిక్కవు అనేటువంటి ధైర్యం నీకుంది. అందుకని ఒక తుంటరి పని చేయటం, తప్పించుకెళ్ళటం, పట్టుకుందామంటే దొరకని నిన్ను ఎవరికీ నువ్వు దొరకవని, నిన్ను ఎవరు ఏమి చేయలేరని ఒక భయం భ్రాంతి ఏమీ నీకు లేవు. కాబట్టి నన్ను లక్ష్య పెట్టకుండా ప్రతిసారి ఏదో ఒక తుంటరి పని చేయటం తిరగటం, ఈరోజు ఆ వ్యవహారం కుదరదు అని చెప్పి అంటుంది. అతి గారాభం వల్ల పొగరెక్కింది నీకు, నిన్ను శిక్షిద్దామా అంటే ఒకటి చిన్నపిల్లవాడు కదా అనుకుందామంటే చేసే పనులన్నీ కూడా పెద్దవాళ్ళు కూడా చేయలేనని పనులు చేస్తున్నావు నువ్వు. అంతేకాదు నిన్ను భయపెడదామా అంటే లేక పుట్టిన ఒకే ఒక్క బిడ్డడివి, నేను భయపెట్టడానికి దడుచుకుంటావేమో లేక పుట్టిన సంతానమని.
మరి ఏమీ తెలియని వాడిలాగా ఇంట్లో ఉంటావా అంటేనేమో నువ్వు వెళ్ళని ప్రదేశం లేదు, చెయ్యని పని లేదు. ఈ రకంగా అన్ని పనులు చేస్తున్నావు, ఏ రకమైన భయం ఎరగవు. అలాగా అని చెప్పేసి తిన్నగా కూర్చుంటాడా అంటే ఎత్తి పొడుపు మాటలతో ఎవరిని పడితే వాళ్ళని ఎంత అంటే అంత అంటాం. ఆడపిల్లల కోకలు పట్టుకొని లాగుతాడు, ఆవుదడ తోకలకి ముడివేస్తాడు. ఈ రకంగా చేయకూడదు తుంటరి పనులు చేస్తున్నావు. ఎట్లా అని చెప్పేసి ఏదో విధంగా ఇతన్ని బాలకృష్ణునికి దారిలోకి తేకపోతే కుదరదు అని చెప్పేసి అమ్మ అతని ఏదో విధంగా శిక్షించాలి అనుకుంది. అప్పుడు గజ్జలు గల్లని మ్రోయగ అజ్జలు త్రొక్కుటలు మాని అతి జవమున యోషిజ్జనములునగన్. ఆ చుట్టుపక్కల ఉన్నట్టు గోపికాస్త్రీలు నవ్వుతుండగా తల్లియు పజ్జంచనుదేరనతడు పరువిడన ధిపా అని సుఖమహర్షి చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజుకు. ఈ రకంగా ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైనాయి. పరీక్షణ్ మహారాజా, బాలకృష్ణుడివి వద్దంటే వింటలేదు. తల్లి ఏదన్నా కొడదామంటేనా వెంటనే ఉరుకుతాడు, పరిగెత్తుతాడు, చిక్కకుండా దొరుకుతాడు. అమ్మ కోపం చల్లారానికి మళ్ళీ వస్తాడు. ఈ రకంగా రోజు ఇదే పని నడుస్తూనే ఉంది బాలకృష్ణుడి యొక్క ఆగడాలు అని చెప్పేసి గొప్ప యోగీశ్వరుల మనస్సులను కూడా, యోగులు కూడా తపస్సు చేసి జన్మలకు కూడా సాధించలేనిది ఏది అంటే పరతత్వం. ఏదైనా పొందగలుగుతారు. అటువంటి పరతత్వమే ఒక మానవుడిగా అవతరిస్తే బాలుడుగా ఆ పిల్లవాడు నడయాడుతుంటే అక్కడ ఆ పిల్లవాడికి తల్లిగా పెంచుతున్న యశోదాదేవి యొక్క పాటలన్నమాట అవన్నీ కూడా. ఆ పిల్లవాడు పరిగెత్తుతున్నాడు, పట్టుకోవాలని అమ్మ వెనక పడుతోంది. వాడు కవ్విస్తున్నాడు బాలకృష్ణుడు. అప్పుడటండి ఆ అమ్మ యొక్క అవస్థ గురించి చెప్తారు పోతన గారు. జనిత స్వేదముతో చలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో ఆ రకమైన అవస్థలు పడుతుందట. ఏంటి అవస్థలు చూద్దాం. ఎందుకు పడుతుంది అవస్థలు, ఎవరి కోసం పడుతుంది అని మాట అంటూ ఘన యోగీంద్ర మనంబులున్ వెనుకొనంగాలేని లీలారతును. ఎవరైనా వాళ్ళ యొక్క యోగ సాధనను పరిపుష్టం చేసుకొని కూడా ఏదైతే పొందాలో పరతత్వం, ఆ పరతత్వాన్ని పొందలేక మేం సాధించలేకపోయామే పరతత్వాన్ని బాధపడేటువంటి యోగీంద్రులకు కూడా అందనటువంటి వాడైన బాలకృష్ణుడిని పట్టుకోవాలని చెప్పేసని ఆ అమ్మ పడుతున్న అవస్థలలో ఆ అమ్మకు ఒకటి జనిత స్వేదముతో ఇక్కడ గొప్ప తత్వం ఉంది. ఒక్క 5 నిమిషాల తర్వాతనే ఆ విషయం వస్తుంది. ఒంట్లంతా చెమట పట్టిందట అమ్మకు. చలత్కబరితో అమ్మవారు ఆ యశోదమ్మ బాలకృష్ణుని పట్టుకోవాలని పడే తపన, యాతన, ఆరాటం, అలసట దాంట్లో అమ్మకట కొప్పుముడి ఊగుతోందట. ఒంటి నిండా చెమట పట్టిందట. స్రస్తోత్తరీయంబుతో బయట తొలగిపోతుంది, జారిపోతోంది. ఆ తిరుగుళ్ళు వేగంగా నడిపిస్తున్నాడు పిల్లవాడు, ఆడిస్తున్నాడు. ఆ రకంగా నానా తంటాలు పడుతోంది. అప్పుడటండి స్తంభాల మధ్యలో నుంచి ఆడుకుంటూ 4 స్తంభాలాట కాదు, 10 స్తంభాలాట, 20 స్తంభాలు ఎన్ని ఉన్నాయో స్తంభాల మధ్యలో తిరుగుతూ తల్లికి దొరకకుండా తిరుగుతున్నాడు బాలకృష్ణుడు. అప్పుడట పట్టుకోకుండా ఆ అమ్మ పట్టుకునే లోపలనే పట్టుకున్నదా అన్నంతగా ఎదుట వాళ్ళకి జాలి కొలిపేట్టుగా అమ్మ పట్టుకోక అమ్మ క్షమించమ్మ, ఒక్క తప్పే అమ్మ, ఇక నేను మళ్ళీ తప్పు చేయనమ్మా అంటాం. ఆ తప్పు చేయనమ్మా అంటామట. అమ్మ అప్పుడే కాటుక పెట్టిన కళ్ళను బాగా ఈ కావిరి బొట్టు పెట్టి పంపిస్తే ఆ పిల్లవాడు ఏడుపుకట కంటి నుంచి వచ్చి వేడి నీళ్లు కాటుకతో కలిసి జారితే ఇక్కడ చిక్కిళ్ళ మీద పడితే అమ్మ ఒక్కసారి అమ్మ అని ఎగశ్వాస చేస్తూ ఏడుస్తున్నట్ట. దాన్ని అంటాడండి పోతన గారు చెప్తారు. ఈ దశమ స్కంధం కాకుండా ప్రథమ స్కంధంలో భాగవత ప్రారంభంలో కుంతీదేవి మొత్తం కూడా యుద్ధం అయిపోయింది. కృష్ణుడు ద్వారకకు వెళ్ళాలి, ధర్మరాజుకు పీఠం అంటించి ఇచ్చేశారు. ధర్మరాజు కూడా నేను రాజపదవి నిర్వహించనన్నాడు. లేదని భీష్ముడితో చెప్పించాడు ధర్మ సూక్ష్మాలు. చెప్పించిన ధర్మరాజు పీఠాన్ని అధిష్ఠించాడు. వెళ్ళబోతున్నాడు కృష్ణుడు. అప్పుడు కుంతీదేవి అంటుందట ఆపి, నాయనా కృష్ణ, భర్త చిన్న వయసులో చనిపోతే 5 పిల్లల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డానయ్యా. ఆ సమయంలో నీ అనుగ్రహం వల్ల కదా నా పిల్లల్ని పెంచింది. నీ అనుగ్రహం వల్ల కదా నా పిల్లలు ధర్మయుద్ధంలో గెలిచింది. నువ్వు చిన్నప్పుడు మీ అమ్మ ఏదో రోటికి కట్టేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో నిన్ను కట్టేద్దాం అనుకుంటుంటే తప్పించుకోవడానికి ప్రయత్నించి ఏడుస్తుంటే కంటి వెంట నీళ్లు కారితే నీళ్లు కాటకతో కలిసి ఆ నీళ్లు జారితే చెక్కెళ్ళ మీద పులుముకుంటే ఎంత నల్లగా అందంగా ఉన్నావయ్యా అని అంటుందని. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో
గోపికలెల్ల త్రాట కట్టిన వికుంచిత సాంజన భాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము అని అటువంటి కరంబున బ్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపావర నామది చోద్యమయ్యడిన్. కృష్ణ వాసుదేవ, నువ్వు చిన్నపిల్లవాడివి అనుకున్నావయ్యా. ఆ రోజున నువ్వు చేసినటువంటి నటన ఎంత గొప్పగా నటించావు. నువ్వెవరివి, ఇప్పుడు సాక్షాత్తు పరమాత్మవి నువ్వు అని చెప్పి కుంతీదేవి అంటుందండి. ఏది ప్రథమ స్కంధంలో. ఇప్పుడు ఇక్కడ తల్లినట ఆడిస్తూ బాలకృష్ణుడిగా ఉండి తప్పించుకుంటూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నట్ట. మొత్తం మీద చేసి పట్టుకుందండి బాలకృష్ణుని. పట్టుకొని యశోదాదేవి అంటుంది, వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా ఎన్నడును వెన్నగానరట కదా, చోరత్వం వించుకొయనులే నేరరట ధరిత్రిని ఇట్టి నియతులు గలరే. ఏమండి, ఈయన కృష్ణమూర్తి గారేనా? ఈయనక్కడ దొంగతనాలు తెలవటండి. వెన్నపూసను ఎప్పుడు చూడలేదటండి. ఈయన అసలు వెన్నను చూడలేదట. ఇంత నియమమైనటువంటి వ్రతాన్ని కలిగిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు అని చెప్పి ఎత్తిపొడు మాటలతో బాలకృష్ణుని తల్లి యశోదాదేవి అంటుంది. అని పట్టుకొని కట్టేస్తుంది. అయితే అక్కడికి ఎంత గొప్ప తత్వం ఉందంటే, భాగవతం ఎందుకు చదవమంటారా గురువు గారు? ఎప్పుడు భాగవతమే చదవమన్నారు. ఈ ప్రాంతంలో వస్తుందండి. పట్టిన పట్టువడని నేను పట్టెదనని చెలముగొనిన పట్టుట పెట్టే పట్టువడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. పట్టుకుందామని ప్రయత్నిస్తేనట నువ్వు దొరకవట, ఎవరు నేను పట్టుకోలేరట. కానీ ఇవాళ మాత్రం నేను పట్టుకుంటాను, నన్ను పట్టుకున్నాను అని అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట తెలుసా అండి. యశోదాదేవి అంటుంది, నిన్నెవరూ పట్టుకోలేరంటారు. ఏమండి, నిజంగా పట్టుకోగలుగుతారా అండి? భగవంతుడిని దర్శనం నేను చేసుకున్నా తిరుపతి అంటే కుదురుతుందండి? అమ్మ సీతమ్మని వెతకటానికి హనుమంతుడు వెళ్ళాడు లంకకు. వెతికాను, ఎంత వెతికినా దొరకలేదు, నేను ఆత్మహత్య చేసుకుంటా అనుకున్నాడు ఒక తరుణంలో. నిజంగా ఆత్మహత్య చేసుకుంటా అనుకోవాలి ఆంజనేయ స్వామి వారు. సీతమ్మ దర్శనం కాకపోతే దానికంటే బ్రతకంతడం దండగా అన్నాడు, అంతే. అంతే తప్ప ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడండి ఆంజనేయ స్వామి. ఎవరండి? సాక్షాత్తు పరమశివుడు. ఆయన అన్నాడు సీతా దర్శనం కాకపోతే బ్రతకటం దండగా అన్నాడు. అని ఆ సమయంలో గురువుగారు ఈకే మాస్టర్ గారికి గురుతుల్యులట. ఏది విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెప్తారండి. ఆంజనేయ స్వామి వారు ఆ సమయంలో అనుకుంటారట ఒక మాట, తుంగ ప్రోద్ధ తరంగ సంక్షుభిత పాధో రాసి వార్వల్లిపై అంగల్వేచు దాటి వచ్చి తిని గర్వాధీనతన్నేను కానంగా జ్వాలక జానకీ సతనంతంబౌ నిరాశ మోహోత్తుంగ ప్రోద్ధ తరంగ సంక్షుభిత పాధో రాశిలో మునిగితిన్ అంటారు ఆంజనేయ స్వామి వారు. ఏంటంటే సీతమ్మ వారిని నేను వెతుకుతా అనే అహంకారంతో వచ్చి వెతుకుతున్నా కాబట్టి నాకు సీతమ్మ కనపడలే. సీతమ్మని నేను వెతికితే కనపడదు, సీతమ్మ అనుగ్రహించి దర్శనమిస్తేనే నాకు సీతమ్మ కనపడుతుంది అనుకున్నాడు. వెంటనే అల్లంత దూరంలో అశోకవనం కనపడింది. వెంటనే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అన్నారు. లోపల అడుగు పెట్టారు. వెంటనే కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభదాల్చనటన శోకవనము లలిత లలితమైన లావణ్య శోభచే ఒప్పుచున్న ప్రౌఢ యువతి ఓలే. నిజంగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ పద్యం రాశారండి. లంక మొత్తం బంగారు తాపడాలతోటి దివ్య వైభవంతో కట్టించినటువంటి అనేక గొప్ప భవంతులన్నీ కూడా ఇంత కళా కాంతితో లేవట. అశోకవనంలోకి వెళ్ళగానే ఎక్కడనే దివ్యమైన చైతన్యం కనిపించిందట. లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతోందట. అది ఆంజనేయ స్వామి వారు దర్శించారటండి. అంటే అర్థం ఏంటి? ఏమీ లేని చోట ఉట్టి చెట్లే ఉంటే అక్కడ శోభ ఉందట. లంక మొత్తం శోభాయమానంగా బంగారపు తాపడాలతో ఉంటే అది మాత్రం బాగాలేదట. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఏమీ లేని చోట లక్ష్మీదేవి స్వరూపణైనటువంటి సీతాదేవి ఉంది కాబట్టే ఆ అశోకవనం అంత శోభాయమానంగా ఉంది. ఆ రకంగా ఏదైతే ఆంజనేయ స్వామి వారు అహంకారంతో నేను వెతికితే నేను వెతుకుతా అనుకున్నాను, అంతసేపు సీతమ్మ కనపడలేదు. సీతమ్మ నాకు అనుగ్రహించి దర్శనమిస్తే నేను చూడగలుగుతా అన్నాడు. అట్టనే బాలకృష్ణుడిని కూడా ఏమండి మనం పట్టుకుంటా అంటే పట్టుకోగలుగుతామండి. తల్లి యశోదాదేవియే పట్టుకుంటాననుకొని పట్టుకోలేకపోయానంది. తర్వాత అయినా నేను కాకపోతే ఎవరు పట్టుకుంటారు అన్నది. ఏంటంటే తెలుసా అండి, ఇక్కడ గొప్ప అంశం ఏంటంటే యశోదాదేవి భక్తికి సంకేతం.
అంటే పరమాత్మ ఎవరికి లొంగుతాడు, ఎవరికి దొరుకుతాడు అంటే భక్తికి మాత్రమే లొంగుతాడు. అది భాగవతం చెప్పేటువంటి అంశం. ఇదే మాట అంబరీషోపాఖ్యానంలో కూడా ఏమంటారు, దుర్వాస మహర్షి మీదకు విశ్వచక్రం వెళ్తుంది, సుదర్శన చక్రం వెళ్తుంటే భయభ్రాంతులైపోయి అన్ని లోకాలు తిరుగుతాడండి దుర్వాస మహర్షి. చిట్ట చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి, అయ్యా శ్రీ మహావిష్ణువా నువ్వే కాపాడయ్యా, నీ చక్రం నన్ను వెంపడిస్తుందంటే అన్నాడు. ఏమన్నారండి ఆయన, నేను బలహీనుణ్ణి, భక్తులకు కట్టుబడిపోతా, నా భక్తుడు అంబరీషుడు ఉన్నాడు కదా, అతనే నిన్ను కాపాడాలి తప్ప నేనేమి చేయలేను, నేను భక్త సులభుణ్ణి, భక్తులకు లొంగిపోయిన వాడిని అన్నాడు. చలమున బుద్ధిమంతులకు సాధులునా హృదయంబు లీల లీల దొంగిలి కొనిపోవుచుండు ద్రకిల్ భక్తిలతాచయంబులన్ నిలువగ పట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్త జనవత్సలతన్ చనుచుందు తాపస. అంటే గజేంద్రుడెట్టయితే భక్తితో మొరబెట్టుకున్నాడో, ఏ గజేంద్రుడైతే లక్ష్మీదేవితో సరసల్లాపాలనే శ్రీ మహావిష్ణువును వైకుంఠం నుంచి వచ్చి భూలోకంలో గజేంద్రుడు కాపాడే విధంగా భక్తితో మొరబెట్టుకున్నాడో, ఆ భక్తి మాత్రమే పరమాత్మను కట్టివేయటానికి ఉపయోగపడే ఒక మార్గం. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఈ మోక్షం పొందడానికి కలియుగంలో ఒక్కటే మార్గం భక్తి తప్ప పాండిత్యాలు, యాగాలు, హోమాలు కాదు. ఇన్ని చేసేది దేనికంటే చిత్తశుద్ధి ఏర్పడి భక్తి అంకురించడానికట. మాస్టర్ గారు చెప్తారు, ఈ పాండిత్యాలు, నేను పండితుడిని అంటే నవ్వుతారనమాట. చాలా ఒక్కొక్కసారి మా మధ్య చిన్న చిన్న సంభాషణ జరుగుతుంది. ఆయన పండితుడేవాయా అంటారు. అంటే అర్థం ఏంటి, పాండిత్యం అనే గర్వంతో ఉన్నవాడు. ఆ గర్వం ఎప్పుడు పనికిరాదు. గర్వం లేని స్థితి హృదయంలో రావాలంటే ఈ చిత్తశుద్ధి కోసం చేసేటువంటి హోమాలు, సత్సంగాలు ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఏర్పడితే ఆ చిత్తశుద్ధియే పరమాత్మయందు మనస్సు లగ్నమయ్యేట్టుగా భక్తికి అంకురించేట్టుగా తోడ్పడుతుంది అంటారు. అటువంటి భక్తికి సంకేతం ఎవరంటే యశోదాదేవి. అమ్మ ప్రయత్నించింది, ఆ కృష్ణ పరమాత్మను బాలకృష్ణుని పట్టుకొని కట్టివేసింది. అయ్యా తండ్రి, నిన్ను పట్టుకోవడం చాలా కష్టం అంటారు, నాకు చాలా తేలిక, నేను పట్టుకుంటా అని పట్టుకొని కట్టివేసిందండి. అప్పుడు పోతన గారు అంటారు, ఆ లలన కట్టె రోలన్ లీలన్నవనీత చౌర్య లీలున్ ప్రియవాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామఫాలున్ బాలున్. అంటే బాలకృష్ణుడి గురించి విశేషణాలు చూడండి ఎట్లా చెప్పారు పోతన గారు. ఏమంటారు, లీలన్ నవనీత చౌర్యలో లీలనట అంటే లీలగా వెన్నపూస దొంగతనం చేసే స్వభావం, మంచి వాక్ పటిమ కలిగిన వాడు, పరివిస్మిత గోపాలున్ అని చెప్తూ ఆ అమ్మవారు యశోదమ్మ బాలకృష్ణుని పట్టుకోవాలని చెప్పి తంటాలు పడుతుంటే, యాతన పడుతుంటే, యాతన అంత ఆశ్చర్యంగా చూస్తున్నట్ట ఆ బాలకృష్ణ నవ్వుతున్నాడు. మొత్తం మీద చిక్కాడు. ఇక్కడ పోతన గారు గొప్ప పద్యం చెప్తారండి. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతికావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఇక్కడ చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవి ఎవరండి, నిత్యం తన శరీరంలో వామాంకంలో అంటిపెట్టుకొని ఉండేటువంటి అనపాయని. ఆ సీత లక్ష్మీదేవికి కూడా దొరకడు విష్ణువు. అంతేకాదు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనస్సు జాతుల వారనే బ్రహ్మగారి మానసపుత్రుడు నిరంతరం బ్రహ్మంలో రమించే వారికి కూడా హృదయంలో ఎప్పుడు విష్ణువే ఉంటాడు. అయినా కూడా విష్ణువు చిక్కడట. ఆయనకి చిక్కలేదు, సనకాది ఋషులకు చిక్కలేదు. అంతేకాదు ఇంకేమన్నారు, శృతిలతికావళి అంటే వేదములలో ప్రతిపాదించబడిన వేదవేద్యుడు పరమాత్మ, కానీ వేదములనే లతలకు కూడా చిక్కడు. కానీ ఎవరికి చిక్కాడు, లీలగా తల్లి చేతికి చిక్కాడట పరమాత్మ. అంటే వేదాలకు దొరకలేదు, సనకాది మునులకు దొరకలేదు. ఏమండి, అటువంటి శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుడుగా తల్లి యశోదాదేవికి చిక్కాడు. ఆ చిక్కినటువంటి ఆ బాలకృష్ణుని ఇక్కడుంటుందండి, అసలు రహస్యం ఉంటుంది. ఆ బాలకృష్ణుని కట్టివేయాలని ప్రయత్నం చేసింది. కట్టివేయాలని ప్రయత్నిస్తే చుట్టూ ఒక తాడు చుట్టింది, 2 అంగుళాలు తక్కువ పడింది. ఇంకొక తాడు ఇంట్లోంచి తెచ్చి ముడేసింది, మళ్ళీ చుట్టింది, మళ్ళీ 2 అంగుళాలే తక్కువ పడింది. ఇంట్లో ఉన్న తాడు ఇంకొకటి తెచ్చింది, అట్ట తాళ్ళన్నీ ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చింది. ఇక్కడ ఎంత రహస్యం అంటే, ఇప్పుడు ఆయన జ్యోతిష్య సౌరభం అని చెప్పి పుస్తకంలో చెప్పినటువంటి దాని యొక్క ఆ అర్థం ఇక్కడ బాగా స్ఫురణకు వస్తుంటుంది. ఏంటంటే
యశోదాదేవి తన ఇంట్లో ఉన్న తాళ్ల యొక్క ముక్కలన్నీ ఎన్నున్నాయో పాశాలన్నీ తెచ్చి వాటిని ముడివేసి ఎంత చుట్టినా కూడా 2 అంగుళాలే తక్కువ పడుతోంది. బాలకృష్ణుడు కట్టివేయలేకపోతుంది. ఎందుకని ఆ బాలకృష్ణుడు పొట్టలో 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలు తన పొట్టలో కలిగినటువంటి బాలకృష్ణుడిని కట్టివేయటం సాధ్యమవుతుందండి? సాధ్యం కాదని చెబుతూ తజ్జనని లోగిటంగలరజ్జు పరంపరల గ్రమ్మన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే అంటారు పోతన్న గారు. అంటే 14 లోకాలు తన పొట్టలో ఇముడ్చుకున్నటువంటి పరమాత్మ బాలకృష్ణుడు పొట్టకు చుట్టూ తాడు చుట్టాలని ప్రయత్నిస్తే 2 అంగుళాలు తక్కువ పడుతోంది. మొత్తం మీద కష్టపడింది. ఆ కష్టాన్ని చూసి బాధపడ్డాట బాలకృష్ణుడు. అమ్మ ఇంత బాధపడుతుందా, ఇంత కష్టపడుతుందా, ఎళ్ళంతా చెమట పట్టంగా, కొప్పులో పూలు రాలిపడంగా, పవిట జారిపోతుంటే ఏ విధంగానన్నా పట్టుకోవాలని అంత ప్రయాసపడుతుందా అని జాలిపడి వెంటనే కృష్ణ పరమాత్మ అనుగ్రహించాట. ఆ 2 అంగుళాల కొరత తగ్గిపోయింది. దగ్గరికి వచ్చిందట, ముడి వేసిందటండి. అటుపక్క రోటికి కట్టేసింది, ఇటుపక్క బొజ్జకు కట్టింది. ఇక్కడ 2 మాటలండి. ఆ పరమాత్మకు పేరు దామోదరుడు అనే పేరుంది లీలలో. లీల ఎందుకని? తల్లి దామము తాడును బొజ్జకు చుట్టూ చుట్టింది కాబట్టి బొజ్జకు చుట్టూ పొట్టకు చుట్టూ దామము కలిగి ఉన్నవాడు దామోదరుడు. కానీ అది కాదు, 14 లోకాలు దామంలో కలిగి ఉన్నాడు కాబట్టి దామోదరుడు. అంటే ఉదరమందు దామములు కలవ. దామము అంటే లోకములు, దామం అంటే లోకములు. ఇంకొక అర్థం ఉంది, లోకములన్నీ బొజ్జలో కలిగి ఉన్నాడు ఉదరంలో కాబట్టి దామ ఉదరుడు, ఉదరమందు లోకములు కలవాడు. ఇప్పుడు బొజ్జ చుట్టూ తాడు కట్టింది తల్లి. ఇది ఒక లీలగా వచ్చిన పేరు, ఇది తత్వంగా వచ్చిన పేరు అది. ఆ రకంగా ఎట్టయినా దామోదరుడే. ఈ దామోదర లీల కట్టేసిందండి. ఇక్కడ మొదలవుతుందండి. కాస్త ఏకాగ్రతతో ఇక్కడ మాట్లాడాలి ఒక మాట. ఇప్పటివరకు జరిగిన కథనం, ఇందులో గొప్ప తత్వం ఎంత ఏకాగ్రంగా వింటే తెలుస్తుంది. ఏం చేసిందండి అమ్మవారు? ఒళ్ళో పెట్టుకుంది బాలకృష్ణుని ఒళ్ళో పెట్టుకొని పాలిస్తోంది. పాలిస్తే ఏం చేసింది ఆమె? కృష్ణుడి యొక్క గానం చేసింది. అంటే దాన్ని ఏమంటారంటే, గురు పూజల్లో కూర్చొని ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఏకాగ్రంగా వింటారే, ఆ వినటాన్ని అంటారనమాట. అంటే ధ్యానంలోకి వెళ్ళిపోతే చెప్పే వేదిక నుంచి చెప్తున్న అతని యొక్క నోటి నుంచి వచ్చే మాటలను హృదయంలోకి తీసుకోవడానికి చెవులు అనేటువంటి ఇంద్రియాలను మాధ్యమంగా తీసుకొని మనస్సులోకి తీసుకొని ఆనందపడి చేసేటువంటి దాన్ని ఏమంటారంటే తదేక దీక్షతో అదే మాటలను హృదయంలోకి తెచ్చుకొని ధ్యానంలో ఉండటం అంటారు, అదే ధ్యాసలో ఉండటం అంటారు. ఇక్కడ తల్లి ఏం చేసింది? తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్న బాలకృష్ణుడికి పాలిస్తూ ఆ కృష్ణుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తుంది, గానం చేస్తోంది. అప్పుడు ఒక్కసారిగా ఏం చేసిందండి? వంటింటో పాలు పొంగుతున్నాయి. అంటే బాలకృష్ణుడు అనేటువంటి దైవం మీద ధ్యాస వదిలిపెట్టి పక్కన పెట్టింది బాలకృష్ణుని. వంటింటో పోయి పాలకొండలో పాలు చల్లార్చాలని చూసింది. వెంటనే భగవంతుడు ఊరుకుంటాడండి? అంటే నన్ను ధ్యానంతో ధ్యాసతో నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలిచ్చే మా అమ్మ కాదు, నా భక్తురాలు, భక్తితో యశోద కృష్ణుడు అనేటువంటి పరమాత్మని నన్ను నా ధ్యానంలో నా ధ్యాసలో నన్ను కొలుస్తూ ఆనందిస్తున్నది. ఒక్కసారిగా లౌకికమైనటువంటి పాలు అనేటువంటి విషయం మీద పెట్టింది ఆ దృష్టి అని వెంటనే కోపం వచ్చింది భగవంతుడికి. దీన్ని ఏమంటారంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8 అష్టాంగ యోగం అంటారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సమాధి స్థితికి వెళ్తే ఇక నువ్వు నేనది ఉండదు, అంతా ఒకటే. సమాధి దాకా వెళ్ళలే, ధ్యానంలోకి వెళ్ళింది. ధ్యానంలో నిలవలేరట కొంతమంది. ధ్యానం నిలవదు, ఉపన్యాసం వింటుంటారు నిలవదు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట ఎవరిని వస్తున్నారా అని కొంతమంది దృష్టి అటుంటుంది. అట్ట ఉన్న వాళ్ళకి నిలవకపోవడానికి కారణం ఏంటో కూడా ఇందులో చెప్పారు. ఆ కారణం కూడా ఇంత పొద్దున అనంతబాబు చెప్పిన దాంట్లో ఉంది, ఇందాక వేణుమాధవ్ గారు చెప్పిన దాంట్లో కూడా ఉంది. 2 ఇక్కడ చుట్టూ తాడు తిప్పుతుంటే ఎన్ని అంగుళాలు తక్కువ పడిందండి? 2 అంగుళాలే తక్కువ పడింది. ఆ 2 అంగుళాల దగ్గరే వచ్చింది మొత్తం. మన జీవితం మొత్తం ఆ 2 అంగుళాలతోటే ఉంది. మాస్టర్ గారు ప్రతిసారి భగవద్గీత చెప్తుంటే అదే చెప్తారు. ఆయన ఏమంటారు? అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ అంటాడు, చెప్పాడు, గీత బోధించారు. చిట్ట కృష్ణుడు ఖచ్చితేత శృతం పార్థ త్వైకాగ్రేణ చేతస ఖచ్చిత జ్ఞాన సమూహ ప్రణష్టస్తే ధనంజయ. అక్కడేంటి? మోహం వల్ల వచ్చిన అజ్ఞానం పోయిందా? ఏంటి ఆ మోహం ఎందుకు వచ్చింది? ఇక్కడే వస్తుంది జాగ్రత్తగా.
యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే 8 అంగాలతో కూడుకున్న యోగ మార్గంలో చిట్ట చివరి సమాధి, దాన్ని వదిలేయండి. 7 ధ్యానం. ఆ ధ్యానంలో ఉంది యశోదమ్మ. ఒక్కసారి ధ్యానంలోంచి జారిపోయింది. జారిపోయి బాలకృష్ణుని పక్కన పెట్టింది. అంటే భగవంతుడిని పక్కన పెట్టేసింది. లౌకిక విషయమైన పాల మీద మనస్సు పెట్టింది. అప్పుడు భగవంతుడు ఊరుకుంటాడండి? భక్తితో నా ధ్యాసలో ఉన్న నా భక్తురాలు నన్ను ప్రక్కన పెట్టి లౌకిక విషయమైన పాల మీద దృష్టి పెడుతుందా అని కోపగించే చెల్లాచెదురు చేశాడు. వెతుక్కుంటూ పోయినటువంటి ఆ అమ్మ భక్తురాలని యశోద ఎంత వెతికినా దొరకలే. ఒక చోట దొరికాడు. పట్టుకుందాం అనుకుంది, దొరకల. తిరిగాడు, ఆడిచ్చాడు. ఎంత ఆడిచ్చాడు? ఒళ్ళు చెమటలు పట్టినాయి, పవిట జారింది, కొప్పు కదిలింది, పూలు రాలిపడ్డాయి. అంత కష్టపడింది. ఎందుకు? కృష్ణుని పట్టుకోవటానికి. ఎందుకు? మొదట ఏ స్థితిలో అయితే బాలకృష్ణుడు పాలిస్తూ గానం చేస్తుందో అదే ధ్యాన స్థితిని మళ్ళీ పొందటానికి ఆ తంటాలు, ఆ యాతనంతా పడిందండి. తత్వం ఎంత గొప్పదంటే ఆ ప్రయత్నం దాన్ని ఏమంటారంటే ధారణ అంటారు. భగవంతుడిని ఒక్కసారి మనం గురు పూజలకు అలవాటు పడ్డాం, బుద్ధి ఎప్పుడో వక్ర మార్గంకి వెళ్తుంది. ఏదో ఒక సంవత్సరం మాస్టర్ గారి గురు పూజలు ఏముందని తర్వాత చూద్దాం అంటాడు. ఒక్కసారి తప్పుకుంటే మళ్ళీ వాడు గురు పూజలకు రావాలంటే దశాబ్దం పడుతుంది. వాడికి మార్గం దొరకదు. ఎందుకంటే ఉన్న మార్గాన్ని వదిలిపెడితే వాడిగా భ్రష్టత్వమే. అటువంటి వాడి మార్గం రావడానికి ఎంత తిప్పలు పడాలంటే, ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ మార్గంలో ఉండాలంటే ఎంత సాధన చేయాలి. ఆ సాధన కనుక తప్పిందా ఒక్కసారి కృష్ణుని పక్కన పెట్టినట్టే. మళ్ళీ కృష్ణుని పట్టుకోవడానికి యశోదం ఎంత తిప్పలు పడిందో అంత తిప్పలు పడితేనే మార్గంలోకి వస్తాం. మార్గం నుంచి తప్పకుండా ఉండటం కోసమే నిరంతరము గురు పూజలు, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల గురు పూజలు చేస్తూ ఉంటే, గురు పూజల్లో మాస్టర్ గారు ప్రసంగాలు వినటం ద్వారా ఆ ధ్యాన స్థితిలోంచి మనం జారిపోకుండా ఆయనే కాపాడుతున్నారు. మనం కాపాడుకోక్కర్లే. మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు, పెడతారు శుభ్రంగా, అన్నీ బాగానే ఉంటాయి. ఆయన చెప్పిన మాటలు విని చెప్పినట్టు చేస్తే చాలట. పొద్దున అనంతబాబు ఉపన్యాసంలో ఏం జరిగింది? మొత్తం చెప్పినట్టు చేస్తే చాలు. నా సొంతమని పెట్టుకోవద్దు. నా సొంతం ఇక్కడ నా సొంతం ఏంటి? వెంటనే పాలు ఉన్నాయి పొయ్యి మీద. ఆ పాల గురించి ఎందుకు? భగవంతుడి ధ్యాసలో ఉంటే పాలు పొంగకుండా చూసే బాధ్యత కృష్ణుడిదే. అది మర్చిపోయింది, భగవంతుని పక్కన పెట్టింది, ధ్యానం నుంచి జారిపడిపోయింది. ధ్యానం నుంచి జారిపడినటువంటి భక్తులు మరీ పతనం కారు కింద దాకా. యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం దాకా దిగజారరు, ధారణకు దిగజారుతారు. మళ్ళీ ధారణ దగ్గర నుంచి మొదలుకొని ధ్యానం దగ్గరికి వెళ్ళాలంటే దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని దానికి సంకేతమే ధారణ. అంటే అర్థం ఏంటంటే పట్టుకోవటం, భగవంతుని పట్టుకోవటం కోసం పడే ప్రయాస ధారణ. పట్టుకోవాలి, పట్టుకోవటానికి పడినటువంటి యాతన ధారణ. పట్టుకుంది కృష్ణుడిని, పట్టుకున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ జారిపోతాడు ఆయన. నన్ను పట్టుకొని అవమానపరుస్తావమ్మా, భక్తురాలా యశోద, నన్ను పక్కన పెట్టావా, నేను నీకు దొరకను, అంత తేలిక దొరకను అన్నట్టుగా తిరిగాడు, ఆడిచ్చాడు. దొరికాడు మొత్తం మీద. దొరకంగానే ఆ కృష్ణుడు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవటం ఏంటి? కట్టేయాలి. కట్టేయాలని చేసే ప్రయత్నం ధ్యానం, పట్టుకోవాలని చేసే ప్రయత్నం ధారణ, కట్టేయాలని చేసే ప్రయత్నం ధ్యానం. ఆ ధ్యానం నిలవలే ఇంతకుముందు. ఎందుకు నిలవలే? 2 అంగుళాలే తగ్గింది. ఏంటి ఆ 2 అంగుళాలంటే అహంకార మమకారాలు. అహంకార మమకారాలని 2 అంగుళాలు. వెంటనే వాటి నుంచి బయటకు వచ్చి ఆ అహంకార మమకారాలు తొలగిపోతే వెంటనే మళ్ళీ ధ్యానం కుదురుతుంది. కాబట్టి బాలకృష్ణుణ్ణి అమ్మవారు కట్టేసింది. కానీ ఆ ఎవరండా కృష్ణుడు? దాని గురించి చెప్తారు. సంగడి తిరిగెడి శంభుడు అంగాశ్రయైన సిరియు ఆత్మజుడై ఉప్పంగడు పద్మజుడును గోపాంగన క్రియ కరుణ పడయలేరు అఖిలేశ్వరు చేన్ అంటారు పోతన గారు. ఇక్కడ సంగడి తిరిగెడి శంభుడు, నా స్నేహితుడు అంటాడు విష్ణువు శివుణ్ణి. అటువంటి స్నేహితుడికి కూడా కరుణ చూపించలేదట. అంతేకాదు, అంగాశ్రయైన సిరియు, తనకు శరీరంలో వామాంకంలో నిత్య అనపాయ రాఘవత్వ అభవసీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేష అవతారేషు విష్ణుహరిష అనపాయిని అంటుంది విష్ణు పురాణం. అంటే నిరంతరము కూడా వామాంకాన్ని అంటి పెట్టుకుని ఉండేటువంటి అంగాశ్రయ అయినటువంటి లక్ష్మీదేవికి కూడా దొరకడు. గజేంద్ర మోక్షంలో విన్నారట్టయినా. ఒక్కసారి గజేంద్రుడు నీవే తప్ప ఇతః పరం బెరుగా మన్నిం పందగున్
రావే ఈశ్వర కావవే వరద అనగానే ఏమైందండి? సిరికిన్ చెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జిరడు అభ్రగపతిన్ పనింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చకనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు. ఎందుకు? గజప్రాణ అవన ఉత్సాహి అయి ఆ గజేంద్రుడిని కాపాడటానికి తన భార్య పవిట చెంగు చేతిలో ఉందనే విషయం కూడా మర్చిపోయి ఆయన వెళ్తుంటే వెనక ఆమె తిప్పలు పడుకుంటూ వచ్చేసింది. అంటే లక్ష్మీదేవికి కూడా అంత కరుణ చూపించాల. కానీ నందుడి భార్య యశోదమ్మ ఒక గోపిక స్త్రీకి చూపించాడండి ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగింది అని చెప్పేసి అంటారు పోతన్న గారు యశోదాదేవి యొక్క భక్తి గురించి చెప్పి, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచే తంబూని నిబంధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్. భక్తికి చిక్కినట్టుగా దేనికి చిక్కడు? భక్తికి మాత్రమే. జ్ఞాని నీ జ్ఞానం నాకు అనవసరం. అది నరసింహావతారంలో ప్రహ్లాదుడి దగ్గర చెప్పింది అదే చెప్పారు. ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థుల దగ్గర కూడా చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శీలతపములను చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియనచ్యుతుండు సిద్ధముసుండి. అంటే భక్తికి చిక్కినట్టుగా యుక్తికి చిక్కడు భగవంతుడు. నీ యుక్తులు లాజిక్లు పనికిరావు. ఒక్కటే పరమ ప్రణిపాతం, సాష్టాంగపట్టం, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనే ప్రణిపాతానికి చిక్కుతాడు అని చెప్పి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. ఆ రకంగా యశోదాదేవి అనే భక్తికి చిక్కాడు కృష్ణుడు, కట్టివేసింది. ఏమండి ఇక్కడండి ఉన్న విషయం, కట్టుబడ్డ కృష్ణుడు ఎందుకు కట్టుబడ్డాడు? ఉట్టిగా కట్టుబడ్డాడు. దానికి కూడా ఒక రహస్యం ఉంటుంది. ఏంటంటే కట్టేసింది యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటుంది. ఈ బాలకృష్ణుడు ఏం చేశాడు అనే మాట సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు టూకీగా. కట్టివేయబడ్డ బాలకృష్ణుడు రోటితో కట్టివేయబడి ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి శాపవశాత్తు ఉన్న మద్ది చెట్ల రూపంలో ఉన్న యక్షకుమారులు ఇద్దరుంటే వాళ్ళ ఆ చెట్లను తగలటానికి వెళ్ళాడు అని చెప్పగానే ఏమిటి ఆ మద్ది చెట్లు, శాపం ఏంటి అనగానే శాపం గురించి చెప్తాడు మొత్తం. నారద మహర్షి ఒకనాడు కైలాస పర్వతం మీద అటుగా వెళ్తుంటే కొలనులో కుబేరుడు యొక్క పుత్రులైనటువంటి నలకోబరుడు మణిగ్రీవుడు అని ఇద్దరి పిల్లలు, వాళ్లకు ధనమదం, యవ్వన మదం, పదవీ మదం అంటే అధికార మదం, అన్ని మదాలు ఉన్నాయి. 4 రకాల మదాలు ఉన్నాయి. అంత దుర్మదంతో చెలరేగుతున్నటువంటి కుబేరుడు యొక్క పుత్రులు జలకాలు ఆడుతున్నారట గంధర్వ కన్యలతో. అటుగా నారద మహర్షి వచ్చాడు. గంధర్వ కన్యలు వెంటనే ఒంటిపై ఉన్న వస్త్రాలను సరిచేసుకొని వచ్చి నమస్కరించారట. సంతోషించాడు నారద మహర్షి. కానీ కుబేరుడు పుత్రుల అహంకారంతో దురహంకారంతో వచ్చి ఉన్నపాళంగా వచ్చారట. ఏమయ్యా కుబేరపుత్రులారా, మీకు ధనమదం, యవ్వన మదం, పదవీ మదం, పాండిత్య విద్యామదం ఇన్ని ఉన్నాయి కదా, 4 మదాలతో కూడా ఉన్నారా? మీ కన్ను మీను కాను రాకుండా ప్రవర్తిస్తున్నారా? పెద్ద చిన్న లేదా అని చెప్పి ఇక్కడ ఒక చిన్న మాట మనుస్మృతిలో అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం అంటారు. పెద్దలకు నమస్కరించడం ద్వారా ఆయుష్ యశస్సు అన్నీ వస్తాయి అని చెప్పేసి 4 రకాల ఉపయోగాలు. అంటే మన అదృష్టం ఏంటంటే గురు పూజలకు అలవాటైనటువంటి భక్తులకు ఎటువంటి ఎదుటి వాళ్ళకి పాద నమస్కారం చేయడానికి ఏమాత్రం మొహమాట పడకుండా నమస్కరించే సంస్కారం మన గురు పూజల ద్వారా పొందుతాం. అదే వేరే చోట్ల వేదిక దగ్గర ఉపన్యాసం చెప్పినప్పుడు నమస్కారం పెట్టడానికి కూడా మొహమాట పడేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు పెట్టకుండా ఉంటేనే మంచిది అనుకో, ఎదురు చూడడం, నమస్కారం పెట్టడానికే సిద్ధపడతాం ఎదుటి వాళ్ళకు. కానీ ఏంటంటే పెద్దవాళ్ళకి నమస్కరించడం ద్వారా మనుస్మృతి చెప్పినట్టుగా ఆయుర్విద్య యశస్సు బలం 4 లభిస్తాయి. బుద్ధి బలం, శరీర బలం, ఆయుష్, యశస్సు అన్నీ వస్తాయి. అటువంటి విషయం మర్చిపోయిన ఆ నారద కుమారులిద్దరు, కుబేర కుమారులిద్దరు కూడా దుర్మదంతో నారద మహర్షిని అవమానిస్తే వెంటనే శపించాడు. ఏ మదంతో, ఏ అధికారం, ఏ డబ్బు, ఏ విద్య, ఏ యవ్వన మదంతో అయితే మీరు విర్రవీగుతున్నారో అది మీ నుంచి దూరం కావాలంటే మీకు 100 దివ్య సంవత్సరాలు, దేవతా సంవత్సరాలు 100 సంవత్సరాల పాటు మద్ది చెట్లుగా భూలోకంలో ఉండండి కానీ అని బాధపడి వాళ్ళు అన్నారు. అయ్యా మా గతేంటి? వెంటనే 100 దివ్య సంవత్సరాలు కాగానే శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తాడు. మహావిష్ణు శ్రీకృష్ణుడిగా ఆయన పాదస్పర్శ కలగగానే మీ శాప విమోచనం కలుగుతుందని చెప్పి పెట్టాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పాడు. ఆ విధంగా ఉన్నటువంటి మద్ది చెట్ల దగ్గరకు రోలు కట్టివేయబడినటువంటి బాలకృష్ణుడు ఈడ్చుకుంటూ పోతే ఆ రోలు 2 చెట్ల మధ్యలో నుంచి రావటం వల్ల 2 చెట్ల సందు మధ్య సందు కృష్ణుడు పట్టడానికి సరిపోయింది. రోలు పట్టదు. రోలు తిరగబడింది. ఒక్కసారిగా రోలు తగిలింది.
ఆ రోలు తగ్గటం వల్ల ఆ బలానికి మహాబలుడు కదండి కృష్ణుడు, ఒక్కసారిగా లాగగానే 2 మద్ది చెట్లు కూడా కూలిపోయి అందులోంచి అగ్ని శిఖలు వచ్చినాయి. అగ్ని శిఖలలోంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు కుబేర పుత్రులైనటువంటి వాళ్ళు, గంధర్వ పుత్రులు, సిద్ధులు ఇద్దరు వచ్చారు. రాగానే వాళ్ళు వెంటనే బాలకృష్ణుడు కింద పిల్లవాడు కనపడ్డాడు, మేము కృష్ణుడికి దండం పెట్టాలి అన్నారు. అనుకోవాలి, ఏడి కృష్ణుడు ఎక్కడున్నాడు? పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడినే కృష్ణుడు భగవంతుడు స్వరూపం అని చెప్పి గమనించారు ఈ కుబేర పుత్రులు. ఈ మద్ది చెట్లలోంచి వచ్చి శాప విమోచనం తర్వాత వచ్చినటువంటి ఆ సిద్ధులు ఎట్లా 100 దేవతా సంవత్సరాలు చెట్ల రూపంలో ఉండి ఏం చేశారండి? యోగులు ఏం చేస్తారు? ఎక్కడ తిరగరు, గుహలలో తపస్సు చేసుకుంటూ నిశ్చలంగా ఉంటారు. అట్టనే మద్ది చెట్ల రూపంలో నిశ్చలంగా ఉన్నటువంటి మద్ది చెట్ల రూపంలో ఉన్న శాప రూపంలో ఉన్నటువంటి ఆ కుబేర పుత్రులు 100 దివ్య సంవత్సరాలు కూడా కృష్ణనామాన్ని జపించారు. ఎందుకు? నారద మహర్షి చెప్పాడు, నీ శాప విమోచన ఎప్పుడు కలుగుతుందంటే కృష్ణుడి యొక్క పాదస్పర్శ కాగానే విమోచనం అయిపోయి మళ్ళీ మీరు సిద్ధులుగా వస్తారని. ఆ కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి కృష్ణనామాన్ని నిరంతరం జపిస్తూ ఉపాసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి పాత రూపం రాగానే, సిద్ధ రూపం రాగానే బాలకృష్ణుడిని వాళ్ళు ఉపాసించిన మంత్రం యొక్క రూపంగా గ్రహించి నమస్కరించారు. నమస్కరించి, బాలుడు అయ్యా నువ్వు కృష్ణ, బాలుడు కాదు సకల లోకాలకు ఆధారుడవు అని చెప్పారు. చెప్పగానే అన్నాడండి బాలకృష్ణుడు, సరే ఏం కావాలి కోరుకోండి అంటే కృష్ణుడు ఎప్పుడు భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత ఇందాకే అనుకున్నాం, ఖచ్చితేత శృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస ఖచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ధనంజయ అనగానే ఓ రాజసూయాగ సమయంలో నేను డబ్బులు లేకపోతే సామంతరాజులను కొల్లగొట్టుకొచ్చి డబ్బులన్నీ కూడా హాల్లో సెంటర్లో పోసి కుప్పగా పోస్తే ధనాన్ని జయించిన వాడు ధనంజయ అన్నారు కదా అని ఆ రోజులు గుర్తొచ్చి, ఆ బావా నువ్వు చెప్పిన ఈ తత్వంతో నాకెందుకులే అంటాడేమో టెస్ట్ చేయడానికి ధనంజయ అంటే, లేదు బావా నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత. నీ యొక్క ప్రసాదం, అనుగ్రహ ప్రసాదం వల్లనే నాకు మోహం తొలగిపోయింది, మోహం ద్వారా లభించే అజ్ఞానం తొలగిపోయింది అంటాడు అర్జునుడు. అంటే ఆ రకంగా అర్జునుడికి ఈ భగవద్గీత తత్వం బోధించిన తర్వాత వచ్చిన మార్పు స్థిరపడిందా, మళ్ళీ ఏమైనా ఊగిసలాట్లో ఉందా అని పరీక్షించడానికి కృష్ణుడు ధనంజయ అని ఉపయోగిస్తే, ధనంజయ లేదు ఏమీ లేదు, నేనెవడిని, నువ్వు చెప్తే చెప్పే నీ భృత్యుణ్ణి అని చెప్పాడు అర్జునుడు. వెంటనే భగవద్గీత ఉపదేశం అయిపోయింది, ధర్మయుద్ధం చేశాడు, అర్జునుడు గెలిచాడు. ఆ విధంగా ఇక్కడ కూడా బాలకృష్ణుడు వీళ్ళని పరీక్షించడానికి 100 దివ్య సంవత్సరాలు ఉన్నారుగా మధ్య చెట్ల రూపంలో, వీళ్ళ బుద్ధి ఇంకా వక్రంగానే ఉందా అని పరీక్షించడానికి కోరిక ఏమైనా కోరుకోండి సిద్ధపురుషులారా అంటే, స్వామి మాకు యవ్వన మదం, పదవీ మదం, ధన మదం, ఇన్ని మదాలతోటి ఉండటం వల్లే కదా ఆనాడు నేను అవమానించి జలకాలాడుతున్న మేము కొలంలోంచి రాగానే ఉన్నపాళంగా వచ్చి నమస్కరించకపోగా అవమానించాం, అందుకేగా ఈ 100 దివ్య సంవత్సరాలు అనుభవించాం. ఇప్పటికైనా మాకు మళ్ళీ ఆ బుద్ధి గడ్డి తినే స్థితి రాకుండా ఉండాలంటే మాకేం కావాలో తెలుసా? అది పొద్దున అనంతబాబు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనము స్థిరంగా మనదంటూ ఏమి లేదు, గురువుగారు చెప్పిందే చేయాలి. భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మనకు గురువుగారు అనేటువంటి మాధ్యమం అనేది నిరంతరం కావాలనేటువంటి బుద్ధి మనలో స్థిరీకరించబడాలంటే మన ఇంద్రియాలు బహిర్ముఖమయ్యి నేను నా వాళ్ళు అనేటువంటి భావం కంటే ఇంద్రియాలు అంతర్ముఖమైతేనే, మధ్యాహ్నం 3 గంటలకు చేస్తారు కదా మీరు ఇప్పుడు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖమైతే కాదు, నా ఇంద్రియాలన్నీ కూడా లోకంలో ఉన్న విషయాల పట్ల వెంపర్లాడితే మళ్ళీ అదే గతి పడుతుంది స్వామి. కాబట్టి మా ఇంద్రియాలన్నీ కూడా నీ పరంగా ఉపయోగించే స్థితిని కల్పించు అంటే, ఇంద్రియాలు ఇచ్చింది ఎవరు? హృషికేశుడు. హృషికేశ సేవనం భక్తి. చిట్ట చివరికి తేల్చేదేంటి? భక్తి. అంటే ఇంద్రియాలు పరమాత్మ కృప వల్ల మనకు లభిస్తే, ఈ ఇంద్రియాలను ఆ పరమాత్మ పరంగా ఉపయోగిస్తే భక్తి. అదే పరమాత్మ పరంగా కాకుండా ఇంద్రియాలను బహిర్ముఖం చేస్తే రక్తి. రక్తి వల్ల పోవటం పుట్టటం, పోవటం పుట్టటం, పుట్టుట గిట్టుట, ఈ చక్రబంధంలో ఉంటాం. వద్దు, ఈ పుట్టుట గిట్టుట లేదిక. పుట్టుట అంటే ఉంటే గిట్టుట ఉన్నట్టే, పుట్టుట లేకుండా ఉండాలంటే సాయుధ్యం, విష్ణు సాయుధ్యం. కాబట్టి పునరావృత్తి రహిత శాశ్వత విష్ణు సాయుధ్యం కావాలి, మోక్షం కావాలంటే ఇంద్రియాలు నాకు అంతర్ముఖం కావాలి, నీ పరంగా ఉపయోగించబడాలి. కాబట్టి మా కోరిక ఏంటంటే అని చెప్పి ఈ మణిగ్రీవుడు, నలకూబరుడు మణిగ్రీవుడు అనేటువంటి మధ్య చెట్ల నుంచి శాప విమోచనం తర్వాత బయటికి వచ్చినటువంటి ఆ సిద్ధ పురుషులు ఇద్దరు కూడా కృష్ణ పరమాత్మను కోరుకున్న కోరిక ఏంటంటే, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరం పనిచే
చేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. అంటే కళ్ళు ఎందుకున్నాయి? నిన్ను చూడటానికి. నాలుక ఎందుకుంది? నీ గురించిన మాటలు మాట్లాడటానికి. చెవులు ఎందుకున్నాయి? నీ గురించిన మాటలు ఎవరైనా చెప్తుంటే వినటానికి. చర్మం, చేతులు ఎందుకున్నాయి? నిన్ను సేవించడానికి ఉంది. ఇంకా ఈ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలన్నీ కూడా నీ అనుగ్రహం వల్ల వచ్చినవి, నీ కొరకు ఉపయోగించాలి. ఇదే మాట రుక్మిణీదేవి కూడా తన లేఖలో కృష్ణ పరమాత్మకు తెలియచేసింది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతం వానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నిరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా ధన్యచరిత ఓ ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేలా వేయి జన్మములకు. ఎన్ని జన్మలకైనా సరే పోతా పుడతా నీకు దాసిగా, నీకు దాస్యం చేసి నీ భక్తురాలిగానే జీవితాన్ని కడతేరుస్తా అని చెప్పి రుక్మిణీదేవి చెప్పింది కూడా అదేనండి. ప్రహ్లాదుడు చెప్పింది కూడా అదే. ప్రహ్లాదుడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద వెలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. అంటే ఈ రకంగా ఈ శరీరంలో పరమాత్మ కృప వల్ల లభించినటువంటి ఈ దేహంలో ఉన్న జ్ఞానేంద్రియాలు ఉపయోగించి వాటిని అంతర్ముఖం చేసుకొని భక్తితో నిన్ను సేవిస్తేనే మళ్ళీ జన్మలేని మోక్షం లభిస్తుంది. మాకు కూడా బుద్ధి గడ్డి తినటం వల్ల నారద మహర్షి మిమ్మల్ని అవమానించడం వల్లే కదా 100 దివ్య సంవత్సరాలు మధ్యచెట్ల రూపంలో ఉన్నాం. కాబట్టి మళ్ళీ అటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన మాకు రాకుండా ఉండాలంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా నిన్ను సేవించడానికి ఉపయోగించే స్థితిని నాకు అనుగ్రహించు అని కోరారండి ఆ కుబేర పుత్రులు. దాని పర్యవసానంగా అనుగ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ అన్నాడు ఏమని? తమ తమ ధర్మము తప్పక సములైనను నమ్మి తిరుగు సభ్యులకున్ బంధమునను చూచిన విరియును కమలాప్తుడు పొడమ విరియు ఘనతమము క్రియన్. నన్ను ఒకటే చెప్పాడు, అందరిని సమబుద్ధితో చూడాలి, అందరిని సమబుద్ధితో చూడాలి. అద్వేష్ట సర్వభూతానం మైత్రః కరుణయేవచ అని భగవద్గీతలో చెప్పినటువంటి భక్తి, ఆ భక్తే చివరికి మనలో పాదుకోవాలి. అయిన తర్వాత చిట్ట చివరకు నువ్వు చేసే ప్రతి కర్మ నాకు అర్పణంగా చెయ్యి. ఇక్కడ ఒక్కటండి లాజిక్ ఆలోచించడానికి. పుణ్యఫలం పాపఫలం. ఏ ఫలం ఉంటే మోక్షం వస్తుంది? ఏ ఫలం ఉన్నా రాదు. పుణ్యఫలం ఉన్నా అది అనుభవించడానికి జన్మ వస్తుంది. పాపఫలం ఉంటే నరకం అనుభవించడానికి జన్మ వస్తుంది. పుణ్యఫలం కూడా ఉండకూడదు, రెండు రహితం కావాలి. ఎట్లా? పాపఫలం చేయకుండా ఉండాలంటే, పాపపు కర్మలు చేయకుండా ఉండాలంటే పరమాత్మ అనుగ్రహంతో మన బుద్ధిలో ప్రచోదనం ఎట్లుండాలంటే పుణ్యకర్మలు చేసేట్టే ఉండాలి. పాపకర్మలు చేయకుండా ఉండేటువంటి ప్రచోదనం మనకి రావాలి. అయిపోయింది. పుణ్యకర్మలు చేయడానికి పుట్టిన తర్వాత శరీరం ఉన్నాక కర్మ చేయక తప్పదు, కర్మ చేసి తీరాలి. ఆ కర్మలు ఎట్టుండాలి? పరమాత్మకు సమర్పణంగా ఉండాలి. పరమాత్మకు సమర్పణంగా చేస్తే పుణ్యకర్మలు ఫలితం మనకు అంటుకోవు. అయిపోయింది. పాపపు కర్మలు చేయం, బుద్ధి పుట్టదు, కాబట్టి పాపకర్మలు ఉండవు. అంటే పుణ్యకర్మల ఫలితాలు ఏముండవు, పాపకర్మల ఫలితాలు మిగిల్చడం ఏమీ లేవు అనుభవించడానికి ఏమీ లేకపోతే పరమాత్మకు ఒక బలహీనత ఉందట ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడికి. ఈ జీవికి అనుభవించే పుణ్యకర్మ లేదు, పాపకర్మ ఏది లేదుగా, ఇక మరి జీవితం ఎందుకు మళ్ళీ అని ఆయనలో కలుపుకుంటాట. అంటే మోక్షం కావాలంటే పుణ్యకర్మల ఫలితం ఉండకూడదు, పాపకర్మల ఫలితం ఉండకూడదు.
దానికొకటే ఆయన్ని సేవిస్తే బుద్ధిలో ప్రచోదనం, పాపకర్మలు చేయకుండా ఉండేట్టుగా మనల్ని ప్రచోదనం చేస్తాడు. పుణ్యకర్మలు చేసినప్పుడు అర్పణంగా చేసేట్టుగా ప్రచోదనం చేస్తాడు. అప్పుడు దాని ఫలితాలు అంటుకోవు, ఏ ఫలితం ఉండదు, మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు, ఆవశ్యకత ఉండదు, అప్పుడు మోక్షం లభిస్తుంది. అంటే అది ఎట్లా అంటే అందరినీ సమంగా చూస్తూ ప్రతి కర్మ నాకు అర్పణంగా చేసి చిట్ట చివరకు నా అనుగ్రహానికి పాత్రులైతే మీ అంతఃకరణంలో ఉన్న గాఢాంధకారం అనేటువంటి అవిద్య అనే చీకటి పరిపూర్ణంగా తొలగిపోయి మీరు మోక్షానికి మార్గం సుగమం చేసుకుంటారు. ఎట్లా? సూర్యభగవానుడు రాగానే భూమి ఆకాశాల మధ్య ఉన్న చీకటి ఎట్టయితే కనపడకుండా మాయమైపోతుందో, మీ అంతఃకరణలో ఉన్న అవిద్య అజ్ఞానం అనే చీకటి కూడా నన్ను మీరు సమర్పణ బుద్ధితో నా కర్మలన్నీ కూడా నాకు అర్పించి చేసి అందరిని సమబుద్ధితో చూసి జీవితాన్ని గడిపి భక్తితో కనుక నన్ను సేవిస్తే దైవీ హేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. రజోగుణం, సత్వగుణం, తమోగుణం అనే 3 గుణాలను కలిపిన మిశ్రమాన్ని విడదీయలేని స్థితిలో తయారు చేసిన ఒక మాయను పెట్టి ఆధారంగా ఈ లోకాన్ని సృష్టించా. ఈ మాయని జయించడం మీ వల్ల కాదు అన్నాడు, భయపెట్టాడు. వెంటనే అవుతుందన్నాడు. ఎట్లా? నా పాదాలు ఆశ్రయించండి, ఆ మాయ మిమ్మల్ని అంటుకోదు, మాయను దాటతారు. మాయకు లోబడి ఉంటారా? మానవులుగా ఎప్పటికి ఉండాల్సిందే. మాయను దాటతారా? మాధవులవుతారు మీరు కూడా అని చెప్పి మాయని దాటాలంటే ఒక్కటే మార్గం, నా పాదాలు ఆశ్రయించండి అన్నారు. ఏంటి ఆయన పాదాలు? ధర్మం, సత్యం. ధర్మాన్ని అనుష్ఠించండి, సత్యాన్నే పలకండి, నాకు సమర్పణగా కర్మలన్నీ చెయ్యండి, అందరిని సమబుద్ధితో చూడండి, మీరు మోక్షం పొందుతారు అని చెప్పి నలకూబరుడు మణిగ్రీవుడికి శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించిన ధర్మిలా వాళ్ళని వాళ్ళ యొక్క స్థానాలకు వెళ్ళిపోమన్నారు. ఇక్కడ 2-3 మాటలు చెప్పుకోవాల్సి ఉన్నాయండి. ఇందాకనే చెప్పాను, ఒళ్ళో కూర్చోబెట్టడం, బాలకృష్ణుని పక్కన పెట్టడం అంటే అర్థం భగవంతుడి యొక్క ధ్యానాన్ని భంగపరిచి ఒంటింటో ఉన్న పాలన చూడటం. అంటే అర్థం ఏంటి? లౌకిక విషయాల పట్ల. లౌకిక విషయాల పట్ల పోతే ధ్యానం భంగం అయిపోయింది. మళ్ళీ ధ్యానం కుదురుకోవాలంటే ధారణకి వెళ్ళాలి. అంటే కృష్ణుని పట్టుకొచ్చింది, ప్రయాసపడి పట్టుకొచ్చి కట్టేసింది. కట్టేయటాన్ని ధ్యానం అన్నా, పట్టుకోవడానికి చేస్తున్నట్టు ప్రయాసని ధారణ అన్నా. ధారణ ధ్యానం, ధ్యాన స్థితికి వచ్చాడు. ఆ ధ్యానం మళ్ళీ సడలిపోకుండా ఉండాలంటే 2 అంగుళాలు కడుమబడింది కొరత. ఆ 2 అంగుళాలు అహంకార మమకారాలు. ఎప్పుడైతే అహంకార మమకారాలు త్యజించి నిరహంకారంగా ఉంటామో పరమాత్మ 2 అంగుళాలు కూడా మనకి వెలితివ్వడు. ఇవ్వకుండా తన చుట్టూ తాడు కట్టడానికి యశోద కట్ట అవకాశం కల్పించాడో మనం కూడా కృష్ణుడు పాదాలు పట్టుకోవడానికి తగినటువంటి స్థితి మనకు కల్పిస్తాడు. దానికి అడ్డంగా ఉన్నవి 2 అహంకార మమకారం. నేను, నాది. నేను అంటే ఈ శరీరం, నా శరీరం ద్వారా లభించిన నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా బిడ్డ, నా అల్లుడు, నా కొడుకు, నా కోడలు, అంతే తప్ప ఇతరులు అవన్నీ వదిలిపెట్టండి అంటానికే గురు పూజలు. గురు పూజల్లో మాస్టర్ గారికి ఎవరు అండి? మనం కాని వాళ్ళం ఎవరు? అందరూ మనకు కావాల్సిన వాళ్ళమే. ఆయన ఎవరిని చూస్తే అనవరు, అందరిని చూస్తే ఒకే ప్రేమ చూపిస్తారు. ఏనాడైనా సరే రాత్రిపూట 12:30కి ఫోన్ చేసి అయ్యా ఇదని మందు అని అడిగేవాడిని 25 ఏళ్ల క్రితం. ఆ తర్వాత మందు అవసరం లేకుండా చేశారనుకోండి. అడిగితే 12:30కి మాస్టర్ గారు రాలేదండి, ఇంకా వస్తారు అరగంట. ఇదేంటండి 12:30 అంటే ఇంకొక అరగంటలో వస్తారు. 1 గంటకి యువతలేమో పిల్లవాడి కొంట బాగాలేదని మా టెన్షన్. ఆయన ఫోన్ చేస్తే 1 గంటకి తీరిగ్గా విని ఆహా మాస్టర్ గారు ఇట్టండి అంటే ఏం పర్లేదు లైక్ ఒకటి 200 వేయండి ఎమ్మటి తగ్గిపోతుంది అంటే అంత తాపీగా చెప్పేవాళ్ళు. పొద్దున్నే 7-8 ఇడ్లీ అడుగుతారండి పిల్లలు పెట్టము. ఏంటి అంత తేలిక చెప్తున్నారు? 3 రోజులు బట్టి వాడు జ్వరంతో ఇబ్బంది పడుతుంటే ఆయన అంటే వెయ్యండి ఇప్పుడు ఈ మందు చెప్పా కదా, రేపు పొద్దున్న 7 నిజంగానే 7ంటికి ఇడ్లీలు పెట్టి తినేవాడండి. మరి అదేంటి ఆయన మాట? రాత్రి 1 గంటకు ఆయన పొద్దున్న 9ంటికి బయలుదేరి వెళ్ళారు, రాత్రి 1 గంటకు వచ్చారు. మందు అడిగితే ఆ సమయంలో కూడా ఏ విసుగు ఏమీ లేదండి, చాలా ప్రేమతో చెప్పేవాళ్ళు. అటువంటి ప్రేమని మీరు కూడా ఎదుటి వాళ్ళ పట్ల పంచండి అని చెప్పడానికే ఏడాదికి అనేక చోట్ల గురు పూజల్లో మనకు విషయాలు తెలియజేయటం. వీటితో పాటుగా ఆ 2 మాటలు చెప్పిన తర్వాత 2 అంగుళాలు ఉంటే అహంకార మమకారం చెప్పేశాను. తర్వాత ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తారు 2 నిమిషాలు. ఏమండి, కృష్ణుణ్ణి కట్టేసింది యశోదమ్మ, భక్తికి సంకేతం యశోదమ్మ. దేంతో కట్టిందండి? తాడుతో. అవతల చివర రోలెవరు, తాడెవరు? వాటికి కూడా అనుగ్రహం, కృష్ణుడు అనుగ్రహం ఉండాలి కదండి స్పర్శకు. ఎవరంటే ఒక్క మాట, కృష్ణోపనిషత్తు ప్రకారం కృష్ణుడిగా శ్రీమన్నారాయణుడు అవతరిస్తుంటే కొమ్ముబూరగా వచ్చినవాడు ఇంద్రుడు, పిలన గురైవిగా వచ్చినవాడు రుద్రుడు, ఏమండి చర్ణకోలగా వచ్చినవాడు బ్రహ్మదేవుడు. ఇంకొకటి స్థావర రూపంలో, జంగమ రూపంలో అదితి కశ్యపులు కృష్ణ పరమాత్మకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. వాళ్ళు జంగమ రూపం, కదిలే రూపం.
కదలకుండా ఉండే స్థావర రూపంలో ఎవరంటే చూడలేరు. కంసుడు అధీనంలో ఉన్న దేవకి వసుదేవులు తమకు పుట్టిన బిడ్డడైనటువంటి కృష్ణుని చూసే భాగ్యానికి నోచుకోలే. ఆయన నందవ్రజంలో యశోదా నందుల దగ్గర పెరుగుతున్నాడు. యశోదా నందులు ఎవరు అంటే రోలును, యశోదానందులేమో ద్రోణుడును ధర అనేటువంటి అష్టవసువుల్లో ఒకడు, ఆయన భార్య. వీళ్ళెవరు అంటే దేవకి వసుదేవుల యొక్క స్థావర రూపం, కదలలేని రూపం ఎవరు అంటే ఈ రోలు తాడండి కృష్ణోపనిషత్తు ప్రకారం. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శకు నోచుకోవటానికి ఆ తాడు రోలు ఎట్ట పాత్రమైనవి, అర్హత పొందినవి అంటే ఆ రోలు తాడు ఎవరో కాదండి, అదితి కశ్యపుల యొక్క కదలలేని స్థావర రూపమే ఈ రోలు తాడు. కదిలే రూపం ఎవరంటే దేవకి వసుదేవులు. అంటే దేవకి వసుదేవుల యొక్క ఇంకొక అంశ రూపమే నందవ్రజంలో ఉన్న రోలు త్రాడు. కాబట్టే కృష్ణుడిని కట్టేయటానికి ఆ భాగ్యానికి నోచుకుంది ఆ తాడు, ఆ భాగ్యానికి నోచుకుంది రోలు. అదండి ఆ రకమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క బంధన, ఉలూకల బంధనం అనే లీల. ఈ లీలకి చిట్ట చివరిగా ఒక శ్లోకం చెప్పకుండా పద్యం అర్థం చెప్పేస్తే ఒకే ఒక్క మాట ఏంటంటే, లీలాసుకుడు అన్నాడు కృష్ణకర్ణామృతంలో, ఋషులారా వేదాలనే అరణ్యాలలో ప్రయాసపడి జీవితాలు గడుపుతూ పరమాత్మను పొందలేక ఖిన్నులై బాధపడుతున్నారే, బాధపడకండి అయ్యా, మీరు నందవ్రజంలో గోపికాశ్రీల ఇళ్ళు వెతకండి. ఒక ఇంట్లో రోటికి కట్టివేయబడ్డాడు, ఎవరనుకున్నావు? ఉపనిషదర్థం ఉలోకలే నిబద్ధం. అంటే ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి వేద వేద్యుడైన పరమాత్మని వెతికి పొందాలని వేదాలను అరణ్యాలను వెతికి వ్యాసారిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? గోపికల ఇళ్లలో రోటికి కట్టివేయబడున్నారు, వెతుక్కోపోండి అన్నారట లీలాసుకుడు. అది దర్శించాడు. అటువంటి కట్టివేయబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మే మిమ్మల్ని నన్ను అనుగ్రహించుగాక. బంధించబడినటువంటి ఉలూకల బంధన కథ విన్న వాళ్ళకట బంధ విమోచనం జరుగుతుందంటానికి ఉదాహరణే బంధించబడిన కృష్ణుడు బంధంలో ఉన్నటువంటి నలకూబరుడు మణిగ్రీవుని బంధ విమోచనం చేసి వాళ్ళ యొక్క అక్షరూపాన్ని తిరిగి ప్రాప్తింపచేశాడు. ఆ స్థితి ఈ ఉలోకల బంధన కథే మిమ్మల్ని నన్ను కూడా అనుగ్రహించుగాక. ఆ స్థితిని మనకు మాస్టర్ గారు శ్రీకృష్ణ పరమాత్మకు అనుగ్రహాన్ని మా శ్రీకే గారు, అనంతకృష్ణ మాస్టర్ గారు, గౌరకృష్ణ గురుదేవులు అందరూ కూడా మనపై కరుణతో ఆ కరుణాతో దృక్కులు ప్రసరింపచేసి మనల్ని బంధ విముక్తులు ఈ జన్మలో చేదురుగాక అని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి.